హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ ది ఛానల్. ప్రీవియస్ వీడియో కనుక మీరు చూసుంటే నేను నా ఎడ్యుకేషన్ లోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాను. సో టు మేక్ ఇట్ సింపుల్, నేను నా ఎడ్యుకేషన్ లోన్ గురించి కాకుండా అసలు ఓవరాల్గా ఎడ్యుకేషన్ లోన్ ఎట్లా అవుతుంది, అసలు ప్రాసెస్ ఏంటి, లైక్ ఆ టర్మినాలజీస్ ఏమేమి ఉంటాయి, మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంటే గుర్తుపెట్టుకోవడానికి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఎప్పుడైతే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటామో దాంట్లో మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ లెండర్స్. లెండర్స్ అంటే మనకి తెలిసిందే అప్పిచ్చేటోళ్ళు. సో మనకి మేజర్ గా అప్పించేటోళ్ళు ముగ్గురు ఉంటారు అనమాట. సో దోస్ ఆర్ పబ్లిక్, ప్రైవేట్ అండ్ ఎన్బిఎఫ్సి బ్యాంక్స్. ఈ మూడు బ్యాంక్స్ అయితే మనకి ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడ్ చేస్తాయి. సో ఈ పబ్లిక్, ప్రైవేట్, ఇంకా ఎన్బిఎఫ్సిస్ కి ఒక ఎగ్జాంపుల్ కింద పెట్టుకుంటే పబ్లిక్ లో మనకి ఎస్బీఐ బ్యాంక్ వస్తుంది, అండ్ ప్రైవేట్ లో ఐసిఐసిఐ ఆర్ హెచ్డిఎఫ్సి ఆర్ యాక్సిస్ చాలా ఉన్నాయి ప్రైవేట్ బ్యాంక్స్. అండ్ ఎన్బిఎఫ్సిస్ లో అయితే మోస్ట్ పాపులర్ చాయిస్ ఫర్ స్టూడెంట్స్ అవాన్స్. అవాన్స్ అనేది ఒక ఎన్బిఎఫ్సి. చాలా మంది లోన్ తీసుకుంటారు అబ్రాడ్ కి వెళ్దాం మన ప్లాన్ లో ఉన్న వాళ్ళు అందులో నుంచి. సో మీకు క్లియర్ గా అర్థం కావడానికి అయితే నేను పబ్లిక్, ప్రైవేట్, ఇంకా ఎన్బిఎఫ్సిస్ వచ్చినప్పుడు ఎస్బీఐ, ఐసిఐసిఐ అండ్ అవాన్స్ యూజ్ చేసుకుంటాను ఎగ్జాంపుల్ కింద. సో మీకు అంత కాంప్లెక్స్ అనిపించదు అర్థం చేసుకోవడానికి. సో మాటిమాటికి పబ్లిక్, ప్రైవేట్, ఎన్బిఎఫ్సిస్ అని చెప్పి అనకుండా బ్యాంక్స్ అంటాను. కొన్ని బ్యాంక్స్ మనకి ఎడ్యుకేషన్ లోన్ ఓన్లీ ఫర్ ట్యూషన్ ఫీజ్ అయితే ఇయ్యరు, ఫర్ ల్యాప్టాప్, మొబైల్స్ వాటికి కూడా ఇస్తుంటారు. అది కొన్ని బ్యాంక్స్ కి అండ్ కొన్ని ప్రొఫైల్స్ కి ఉంటాయి, అన్ని ప్రొఫైల్స్ కి అయితే ఇయ్యరు. సో మనం ఎడ్యుకేషన్ లోన్ లో గుర్తుపెట్టుకోవాల్సిన సెకండ్ పాయింట్ ఏమో కొలెటరల్ అండ్ నాన్ కొలెటరల్ లోన్స్. దీన్నే మనం సెక్యూర్డ్ ఆర్ అన్సెక్యూర్డ్ లోన్స్ అని కూడా అంటాము. సో దీంట్లో కొలెటరల్ అంటే మనం ఏమైనా వాళ్ళకి ప్రాపర్టీ డాక్యుమెంట్ కానీ, హౌస్ డాక్యుమెంట్స్ కానీ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చి మనం లోన్ తీసుకుంటే దాన్ని కొలెటరల్ అంటారు. అండ్ మీరు ఎలాంటి కొలెటరల్ పెట్టకుండా, అంటే లైక్ ప్రాపర్టీ ఆర్ హౌస్ కానీ ఇలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకుండా లోన్ తీసుకుంటే దాన్ని నాన్ కొలెటరల్ అంటారు. కొన్ని బ్యాంక్స్ కొలెటరల్ కింద ఏమైతే యాక్సెప్ట్ చేస్తే దాన్ని నేను ఇక్కడ పెడతాను, మీకు అవసరం పడితే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు మనం కొలెటరల్ లోన్ తీసుకుంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ కొంచెం తక్కువ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కనుక వాళ్ళ లోన్ క్లియర్ చేయలేకపోతే మనం ఏ డాక్యుమెంట్ అయితే వాళ్ళకి సబ్మిట్ చేస్తామో దాని వాళ్ళు ఆప్షన్ వేసి సేల్ చేస్తారు. సో సేల్ చేసిన తర్వాత మనకున్న అవుట్ స్టాండింగ్ అమౌంట్ ని దాంట్లో నుంచి వచ్చిన ప్రాఫిట్ లో మైనస్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే బ్యాలెన్స్ మిగులుతుందో అదైతే మనకి ఇస్తారు, అదే లైక్ నామినీకి ఇస్తారు. సో అదనమాట బ్యాంక్ ఏమనుకుంటుందంటే కొలెటరల్ వేయడం వల్ల ఎక్కడికైనా వెళ్ళినా మిస్ చేసిన లోన్ ని మనం దాన్ని అమ్మేసుకుని ఆ డబ్బుల్ని క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనే కాన్సెప్ట్ లో ఉంటది. మళ్ళీ మనకి లోన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు అయితే మనం ఏ డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేస్తామో ఆ డాక్యుమెంట్స్ ని మనం సేల్ అయితే చేయలేం బయట, ఎందుకంటే బ్యాంక్ దగ్గర లాక్ అయిపోతాయి ఒరిజినల్స్ అన్ని. ఇప్పుడు నాన్ కొలెటరల్ లోన్ అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బ్యాంక్ రిస్క్ తీసుకుంటుంది కాబట్టి. ఈడు ఎవడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఈడు ప్రొఫైల్ చూసుకుని మనకి లోన్ ఇస్తే ఆర్ ఎవడైనా అప్పిస్తే ఎవరికైనా భయం ఉంటుంది కదా. సో అందుకని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పెడతారు. సో దట్ ఒకవేళ మనం కట్టిన ఒక 10-20 పేమెంట్స్ అయినా ఈ మ్యాక్సిమం అమౌంట్ ని లాగడానికి ఉండే స్కోప్ లాగా పెట్టుకుంటారు వాళ్ళు. ఈ ఎడ్యుకేషన్ లోన్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన థర్డ్ పాయింట్ కో అప్లికెంట్. ఈ కో అప్లికెంట్ ని కోసైనర్ అంటారు, షూరిటీ అంటారు, కొన్ని బ్యాంక్స్ ఏవేవో అంటే. సో వీళ్ళు ఎవరంటే మన ఫ్యామిలీ మెంబర్స్, లైక్ మన ఫాదర్, మదర్, బ్రదర్, మన ఫ్యామిలీ రిలేషన్ లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు సైన్ పెడతారు మన బదులుగా లోన్ పే చేస్తున్నాం ఇక్కడ మేము అని చెప్పేసి. సో ఈ కో అప్లికెంట్ అనేది బ్యాంక్స్ కి షూరిటీ లాగా. మనం మాస్టర్స్ చేస్తున్నప్పుడు నేను ఈ తరపున నేను లోన్ పే చేస్తాను మీకు అని చెప్పేసి ఒక షూరిటీ. సో ఈ ఎడ్యుకేషన్ లోన్ లో మనం నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఫోర్త్ పాయింట్ ఇంట్రెస్ట్ రేట్. మనం తీసుకున్న లోన్ అమౌంట్ ని ప్రిన్సిపల్ అమౌంట్ అంటారు. ఇప్పుడు ఏదైతే ఈ ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో దానికి వేసే వడ్డీనే ఇంట్రెస్ట్ అంటారు. ఎస్బీఐ లో మనకి ఇంట్రెస్ట్ రేట్ ఏమో అప్ టు 9 to 12 ఉంటుంది, అండ్ ఐసిఐసిఐ ఏమో అప్ టు 10 to 14 ఉంటుంది, అండ్ అవాన్స్ లో ఏమో మనకి ఫ్రమ్ 10 to 16 వరకు అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్. అది డిఫర్ అవుతూ ఉంటుంది ప్రొఫైల్ టు ప్రొఫైల్ కి. ఎస్బీఐ లో మనకి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది కంపేరింగ్ టు ప్రైవేట్ అండ్ ఎన్బిఎఫ్సి. ఎస్బీఐ వాళ్ళ ప్రాసెస్ కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది, అయినా కానీ నాకు బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ఎస్బీఐ. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న బ్యాంక్స్ అన్ని ఒక్కొక్క ప్రొఫైల్ కి డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంటుంది లోన్స్ ని. సో ఇప్పుడు నాకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నీకు రాదు, నీకు వచ్చింది నీ ఫ్రెండ్కి రాదు, నీ ఫ్రెండ్కి వచ్చింది నాకు రాదు. సో ఇది అలా డిఫరెంట్ ప్రొఫైల్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఇది ఎలా జడ్జ్ చేస్తారంటే నీది ఇంకా నీ కో అప్లికెంట్, అంటే అప్లికెంట్ అండ్ కో అప్లికెంట్ ఎవరైతే ఉంటారో లైక్ ఫాదర్, మదర్ అండ్ బ్రదర్ కానీ ఎవరైనా ఫ్యామిలీ రిలేషన్ తో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారో కో అప్లికెంట్ కింద,
వాళ్ళది అండ్ నీది ప్రొఫైల్ బేస్ చేసుకుని అయితే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్ చేస్తారు. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. లైక్ మన యూజీలో మన స్కోర్ ఎంత ఉంది, మన ప్రొఫైల్ ఎలా ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఏంటి, ఇవన్నింటిని బేస్ చేసుకుని అయితే మనకు ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు. సో మా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనేది webometrics.info అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. దాని త్రూ అయితే బ్యాంక్స్ వెరిఫై చేసుకుంటే యూనివర్సిటీ ఒక ర్యాంక్ ఏంటి అని చెప్పేసి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మన ఎడ్యుకేషన్ లోన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ నాకు 8% ఇస్తుంది, ఇంకో బ్యాంక్ నాకు 10% ఇస్తుంది. ఇప్పుడు నేను ఈ 10% ఇస్తున్న బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకుంటే నాకు ఈ 2% డిఫరెన్స్ ఏదైతే ఉందో ఫ్యూచర్ లో నాకు కొన్ని లక్షల్లో డిఫరెన్స్ చూపిస్తుంది. ఇందులో మ్యాజిక్ ఏంటంటే ఇప్పుడు మనం లోన్ తీసుకుని విత్ ఇన్ 3-4 years లోనే క్లోజ్ చేసేస్తామంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉన్నా పెద్ద ఫరక్ పడదు మనకి. బట్ స్టిల్ తక్కువ ఉండేది తీసుకుంటేనే బెటర్ ఆప్షన్. సో మనం ఎడ్యుకేషన్ లోన్ లో గుర్తుపెట్టుకోవాల్సిన 5th పాయింట్ ఏమో మారటోరియం పీరియడ్. మన ఎడ్యుకేషన్ ని పర్సూ చేస్తున్న టైం అప్పుడైతే మనం ఎలాంటి లోన్ అమౌంట్ ని రీపే చేయాల్సిన అవసరం లేదు. దాన్నే మారటోరియం పీరియడ్ అంటారు. వన్స్ మన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బ్యాంక్ అయితే రీపే చేయొచ్చు. బట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నుంచి 6 to 2 years వరకు అయితే కొన్ని బ్యాంక్స్ మనకి మారటోరియం పీరియడ్ పెడుతుంది. సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది డిపెండ్స్ ఆన్ ది బ్యాంక్ అనమాట. కొన్ని బ్యాంక్స్ ఏమో 2000 తీసుకుంటే, కొన్ని బ్యాంక్స్ 5 తీసుకుంటే, కొన్ని బ్యాంక్స్ అయితే 10,000 తీసుకుంటే. సో అది డిపెండ్స్ ఆన్ ది బ్యాంక్ అండ్ ది టైప్ ఆఫ్ లోన్ మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అది. సో ఇప్పుడు ఈ సింపుల్ ఇంట్రెస్ట్ మనం ఏదైతే పే చేస్తున్నామో అది ఎక్కడికి పోదు, అది మనం కట్టాల్సిన దాంట్లోకి యాడ్ అవుతుంటుంది. బట్ మనం కట్టే 5,000 to 10,000 కాబట్టి అవి పెద్దగా రిఫ్లెక్ట్ అవ్వవు మన అకౌంట్ లో. ఇక్కడ అయితేనే కట్టింగ్స్ అవుతున్నాయి అని చెప్పేసి. సో జాగ్రత్తగా ఒకసారి బ్యాంక్ వాళ్ళని కూడా అడగండి ఎలా కట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఎప్పుడైతే మన ఎడ్యుకేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయి మానిటోరియం అనేది ఎండ్ అవుతుందో అప్పటి నుంచి మనం బ్యాంక్ కి లోన్ రీపేమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం గుర్తు పెట్టుకోవాల్సిన 6th పాయింట్ ఏమో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అండ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే మార్కెట్ వాల్యూని డిపెండ్ చేసుకొని ఇంట్రెస్ట్ రేట్ పైకి కిందకి అవుతుంటుంది. అండ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే మనం బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటున్నప్పుడు ఎంతైతే ఇంట్రెస్ట్ రేట్ కి మాట్లాడుకున్నామో లోన్ ఎండ్ అయ్యేంత వరకు త్రూ అవుట్ ది పీరియడ్ అదే ఇంట్రెస్ట్ రేట్ అయితే మెయింటైన్ అవుతూ ఉంటుంది. దాన్నే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అంటారు. మనం నెక్స్ట్ గుర్తు పెట్టుకోవాల్సిన 7th పాయింట్ ఏమో లోన్ డిస్బర్స్మెంట్. ఈ లోన్ డిస్బర్స్మెంట్ ప్రాసెస్ అనేది ఒక్కొక్క బ్యాంక్ కి డిఫరెంట్ ప్రొసీజర్ ఉంటుంది. లైక్ కొన్ని బ్యాంక్స్ సెమిస్టర్ ఫీని సెమిస్టర్ స్టార్ట్ అవుతున్న 2-3 weeks ముందే వేస్తాయి, పోయి ట్యూషన్ ఫీ కట్టుకోరా బయట అని చెప్పేసి. కొన్ని బ్యాంక్స్ నేను నీకు వేయడం అమౌంట్ డైరెక్ట్ యూనివర్సిటీకే వేస్తా, అక్కడ నుంచి కట్టుకో అని చెప్పేసి అంటే ఆ టైంలో మనం యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి వెరిఫై చేయించుకోవాలి అమౌంట్ పడిందా లేదా అని చెప్పేసి. సో పడ్డ అమౌంట్ ని యూనివర్సిటీ వాళ్ళు ట్యూషన్ ఫీలో నుంచి మైనస్ చేసుకుంటారు. ఫర్ సపోజ్ మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్ కి కొంచెం అమౌంట్ కావాలన్నప్పుడు మనం వాళ్ళకి మెయిల్ వేయాలి, లైక్ మనం లోన్ డిస్బర్స్మెంట్ చేయించుకుంటున్నప్పుడే నాకు ఇంత కావాలి అమౌంట్ అని చెప్పేసి. సో బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే నీ ట్యూషన్ ఫీతో పాటు కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా చేస్తారు. సో ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ నీ యూనివర్సిటీ దగ్గర ఉందో నువ్వు అక్కడ లెటర్ ఇవ్వాలి, మళ్ళీ నాకు ఈ అమౌంట్ కావాలి లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం అని చెప్పేసి. సో అప్పుడు వాళ్ళు నీకు అయితే ఆ రిమైనింగ్ అమౌంట్ చేతికిస్తారు. సో ఎడ్యుకేషన్ లోన్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన 8th పాయింట్ లోన్ పీరియడ్. అంటే మనం లోన్ ఎన్ని ఇయర్స్ కి తీసుకుంటున్నాం అనే దాన్ని లోన్ పీరియడ్ అంటారు. దీన్ని లోన్ టెన్యూర్ అని కూడా అంటుంటారు. సో ఈ లోన్ టెన్యూర్ ఎక్కడ మెన్షన్ అయి ఉంటుందంటే మనం లోన్ తీసుకుంటున్న డాక్యుమెంట్స్ మీద ఉంటుంది. అండ్ లోన్ రీపేమెంట్ షెడ్యూల్ ఓపెన్ చేస్తే మీకు తెలిసిపోతుంది అక్కడ ఎన్ని ఇయర్స్ వరకు అయితే మనకి లోన్ ఇచ్చారని చెప్పేసి. సో ఈ పీరియడ్ లోనే మనం లోన్ రీపేమెంట్ చేస్తుంటాం. సో బ్యాంక్ మనం కట్టాల్సిన అమౌంట్ ఎంత ఉందని చెప్పేసి ఆ రీపేమెంట్ షెడ్యూల్ అయితే ఉంటుంది. ఆ ఎంతైతే అమౌంట్ మెన్షన్ అయి ఉంటుందో అది మన బ్యాంక్ నుంచి ఆటోమేటిక్ గా డెబిట్ అయితే ఉంటుంది. లైక్ మనం లోన్ స్టార్టింగ్ లో తీసుకున్నప్పుడు కోఆపరేటివ్ నుంచి ఒక బ్యాంక్ పెడతాం కదా, ఈ బ్యాంక్ నుంచి అమౌంట్ డెబిట్ కావాలని చెప్పేసి. సో అదనమాట మారటోరియం పీరియడ్ కూడా దీంట్లోనే మిక్స్ అయి ఉంటుంది. బట్ మారటోరియం పీరియడ్ లో మనం 2K to 10K వరకు పే చేస్తుంటాం. అది డిపెండ్స్ ఆన్ ది బ్యాంక్ అనమాట. మోస్ట్లీ అందరూ ఎడ్యుకేషన్ లోన్ ని తీసుకున్న 5 to 7 years లోనే క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే మనం దాన్ని ఇన్స్టాల్మెంట్స్ లో పోతుంది కదా అని చెప్పేసి వదిలేసే కొద్దీ అది ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ పోతూనే ఉంటుంది, మనం కడుతూనే ఉంటాం. సో అది ఎప్పటికి అవ్వదు, నెవర్ ఎండింగ్ స్టోరీ టైప్ అనమాట అది. సో మోస్ట్లీ అందరు జాబ్ రాగానే వితిన్ 3 to 4 years లోనే ఎట్లయినా క్లోజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తుంటారు. సో దట్స్ ది కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే మనం ఎంత ఫాస్ట్ గా ఎడ్యుకేషన్ లోన్ క్లోజ్ చేస్తే అంత ఎక్కువ అమౌంట్ మనం ఇంటికి కూడా పంపించచ్చు కాబట్టి. సో తొందరగా క్లోజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన 9th పాయింట్ ఏమో ప్రీ క్లోజర్ పెనాల్టీస్. మనం తీసుకున్న ఎడ్యుకేషన్ లో వాళ్ళు ఇచ్చిన టైం కన్నా ముందే క్లోజ్ చేద్దామని చెప్పి ప్లాన్ లో ఉంటే దాన్నే ప్రీ క్లోజర్ పెనాల్టీస్ అంటారు. సో ఇప్పుడు నువ్వు ముందే క్లోజ్ చేస్తున్నావు కదా, నేను మీకు ఇచ్చిన టైం కన్నా సో చార్జెస్ పే చేయని చెప్పేసి కొన్ని బ్యాంక్స్ అడుగుతాయి. సో మోస్ట్లీ చాలా వరకు బ్యాంక్స్ అయితే ఇలాంటి చార్జెస్ ఏం వేయవు.
ముందే కడతామురా మోవా అంటే ఏంట్రా ఈ ఛార్జెస్ అని చెప్పి మీరు అంటారు. బట్ చాలా వరకు బ్యాంక్స్ కి మనం ముందే కడితే వాళ్ళకి లాస్ వస్తుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఇన్స్టాల్మెంట్స్ కింద మనం కట్టుకుంటూ పోతుంటే వాళ్ళు మనకి ఇచ్చిన లోన్ అమౌంట్ కన్నా ఇంకో 50% ఎక్స్ట్రా మళ్ళీ పే చేస్తాం వాళ్ళకి. సో బ్యాంక్ వాళ్ళకి ఆ లాస్ లో ఎంతో కొంత రికవరీ చేసుకోవాలి మీ నుంచి అని చెప్పేసి ఈ ప్రీ క్లోజర్ పెనాల్టీ చార్జెస్ అని చెప్పి వేసుకుంటారు. మనం లోన్ ముందే క్లోజ్ చేస్తాం అని చెప్తాం కాబట్టి కొన్ని బ్యాంక్స్ ఏడుస్తాయి, ఆ ప్రాసెస్ ని కొంచెం చాలా స్లోగా చేస్తాయి కావాలని చెప్పేసి. సో చాలా వరకు బ్యాంక్స్ అయితే ఎలాంటి చార్జెస్ అయితే తీసుకోమని నుంచి, బట్ తీసుకుంటే మాత్రం ఒకసారి లోన్ తీసుకుంటున్న టైం అప్పుడే అడగండి ఎలాంటి చార్జెస్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఈ ఎడ్యుకేషన్ లోన్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన 10th పాయింట్ ఏమో ప్రాసెసింగ్ ఫీ. ఎందుకంటే మన లోన్ అప్లికేషన్ ని బ్యాంక్ వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నందుకు వాళ్ళు ఈ ఫీజుని అయితే ఛార్జ్ చేస్తారు. జస్ట్ మన అప్లికేషన్ ని వాళ్ళు రివ్యూ చేసి చెక్ అండ్ వెరిఫై అన్ని చేసుకోవడానికి అయ్యే చార్జెస్ ని వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ కింద మన నుంచి తీసుకుంటారు. కొన్ని బ్యాంక్స్ ఏమో ఈ ప్రాసెసింగ్ ఫీని కట్ చేసుకుని లోన్ అమౌంట్ ని డిస్బర్స్ చేస్తే, కొన్ని బ్యాంక్స్ ఏమో ప్రాసెసింగ్ ఫీ ఫస్ట్ కడితే శాంక్షన్ లెటర్ వదులుతామని చెప్పి కూడా అంటే. సో అది డిపెండ్స్ ఆన్ ది బ్యాంక్ అనమాట. సో మోస్ట్లీ ప్రాసెసింగ్ ఫీ అనేది 1 to 5% మధ్యలోనే ఉంటుంది మనం తీసుకున్న లోన్ అమౌంట్ కి. నెక్స్ట్ పాయింట్ ఏమో ఇన్సూరెన్స్. ఇది మన రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కాదు, ఇది లోన్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ అంటారు. ఫర్ సపోజ్ మనం అబ్రాడ్ లో ఉన్నప్పుడు మనకి ఏమైనా అక్కడ మనం పీకితే ఈ లోన్ ఇన్సూరెన్స్ అనేది యాక్టివ్ లోకి వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఎంత ఇన్సూరెన్స్ అమౌంట్ అయితే కవర్ చేసుకుంటామో ఆ ఇన్సూరెన్స్ ద్వారా ఆ పేమెంట్ అంతా మన బ్యాంక్ వాళ్ళకి వెళ్తుంది. సో ఆ బ్యాంక్ వాళ్ళు ఆ వచ్చిన అమౌంట్ లో మన లోన్ మొత్తం క్లోజ్ చేసిన తర్వాత మిగిలిన ఏదైతే అమౌంట్ ఉంటుందో దాన్ని మనం ఎవరినైతే నామినీ కింద పెడతామో వాళ్ళకి ఇస్తారు. సో దీన్నే లోన్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ అని కూడా అంటే కొన్ని బ్యాంక్స్. చాలా వరకు బ్యాంక్స్ అయితే అడుగుతాయి తీసుకోమని చెప్పేసి, కొన్ని బ్యాంక్స్ ఏమో ఇవి లేకుండానే లోన్ ఇస్తుంటది. బట్ వాట్ ఐ సజెస్ట్ ఇస్ తీసుకోండి, ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో మన గ్యారంటీ లేము, అన్ని రోజులు మన రోజులు కావు. సో తీసుకుంటే మనకేమైనా అయితే మన ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్ ఏమో ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్. ఈ బెనిఫిట్స్ అనేవి మనకు కాదు, ఎవరైతే మన కో అప్లికెంట్ ఉంటారో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో వాళ్ళైతే మన లోన్ ని ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించి కొన్ని బెనిఫిట్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పటి వరకు చెప్పిన మ్యాటర్ అన్ని వాల్యూస్ ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కోసమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ ఇట్లానే ఉంటుందన్న రూల్ ఎక్కడ లేదు. ఒక బ్యాంక్ ఒక డిఫరెంట్ ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు ఒక బ్యాంక్ దగ్గర పోయి తేజ ప్రాసెసింగ్ ఫీ ఓన్లీ 5% ఉంటుందా అన్నాడు, నువ్వు 6% అంటున్నావు, మేము స్కామ్ చేస్తున్నామా అంటే ఆడు బయటకి పొమ్మంటాడు. ఎందుకంటే అది ఆడ్ బ్యాంకు, ఆడు చెప్పినట్టే మనం వినాలి, కానీ నేను చెప్పింది ఆడు వింటే అక్కడ అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనే నేను SBI, ICICI అండ్ అవాన్స్ ని యూజ్ చేశాను ఎగ్జాంపుల్స్ కింద. సో ఈ 3 బ్యాంక్స్ లోనే బెస్ట్ ఉంటాయని చెప్పి అనట్లేదు ఎడ్యుకేషన్ లోన్ ఆఫర్స్. వేరే బ్యాంక్ లో కూడా డిఫరెంట్ ఆఫర్స్ ఉంటాయి విచ్ ఆర్ బెస్ట్ అండ్ బెటర్ దెన్ అదర్ బ్యాంక్స్. సో ఒకసారి మీ రీసెర్చ్ కూడా మీరు కండక్ట్ చేయండి, ఒక 2-3 బ్యాంకులకు వెళ్ళండి, తెలుసుకోండి వాళ్ళ ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి అని చెప్పేసి. మీరు ఒకవేళ ఫిజికల్ గానే వెళ్తా నేను మొత్తం నేను తెలుసుకుంటా ఫేస్ టు ఫేస్ పర్సన్ టు పర్సన్ అనుకుంటే నియరెస్ట్ బ్యాంక్ బ్రాంచెస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి అయితే అక్కడ ఎవరో ఒక సేల్స్ ఏజెంట్ ఉంటాడు, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు నా ఇంటి పక్కన బ్యాంకులు లేవు అనుకుంటే కస్టమర్ కేర్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేసినా కానీ వాళ్ళే ఒక మీటింగ్ సెట్ చేస్తారు, లేకపోతే ఆ కాల్ లోనే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఏం చేయాలి అని చెప్పేసి. ఎడ్యుకేషన్ లోన్ అనేది ఒక పెద్ద అమౌంట్. సో మీరు ఎక్కడైనా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు కానీ లోన్ తీసుకుంటున్నప్పుడు మీ రీసెర్చ్ మీరు కండక్ట్ చేయండి, ఆ బ్యాంక్ మీద కానీ ఆ పాలసీస్ మీద కానీ. ఇప్పుడు నేను చెప్పిన టర్మ్స్ అన్ని మోస్ట్లీ అన్ని బ్యాంక్స్ లో సేమ్ ఇవే ఉంటాయి, అక్కడక్కడ కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి. అండ్ పాలసీస్ కూడా ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియోని మీరు 2-3 ఇయర్స్ తర్వాత చూసి ఇక్కడ ఇట్లానే ఉందని చెప్పేసి అంటే అక్కడ గొప్పదనమాట. సో మీ రీసెర్చ్ మీరు చేయండి, బెస్ట్ ఆఫర్ ఏదో అది చూస్ చేసుకోండి, ఎలాంటి స్కామ్లు ఇరక్కండి. ఓకే, ఒక 2-3 బ్యాంకులు అయితే తిరగండి, మీకు ఎక్కడ బెస్ట్ అనిపిస్తుందో అక్కడ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోండి. సరే మరి వెళ్తా, బాయ్.